హాయ్ హలో మమ్మ మ్యాన్స్ బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ హౌస్లోకి మొత్తం 15 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే వెళ్ళడం జరిగింది. ఇందులో 6 కామనర్స్ని పంపించారు. రిమైనింగ్ కంటెస్టెంట్స్ని సెలబ్రిటీస్ని అయితే పంపించడం జరిగింది. సో ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయా లేవా? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే 99.99% ఉన్నాయి. అలాగే బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం దేనికి ప్లాన్ చేస్తుందంటే గ్రాండ్ లాంచ్ 2.0 దానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అతి త్వరలోనే దీని గురించి కూడా కన్ఫర్మేషన్ అప్డేట్ అనేది ఇస్తాను. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఎవరైనా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ హౌస్లోకి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అయితే వెళ్ళారు కదా. సో నాకైతే ఈ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అనేది యావరేజ్ అనిపించింది. సో అంత కిక్ ఇచ్చే ఏమీ లేవు. అందరూ నార్మల్గా ఏవీస్ కొంతమంది, అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసుకుంటూ కొంతమంది హౌస్లోకి అయితే వెళ్ళారు. యావరేజ్గా అనిపించింది నాకైతే ఎపిసోడ్ ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసిన తర్వాత. సో కొన్ని ఏవీస్ కూడా కొంచెం ఎమోషనల్గా ఉన్నాయి కొంతమంది. సో చూద్దాం హౌస్లోకి వెళ్ళారు కదా, చూద్దాం ఎవరి బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎవరు మాస్క్తో ఉంటున్నారు, ఎవరు వితౌట్ మాస్క్తో ఉంటున్నారు, అతి త్వరలోనే మనకు తెలిసిపోతుంది. ఇక 1 by 1 మనం ఎవరెళ్ళరో పేర్లు మనం చూద్దాం. తనూజ పుట్టస్వామి ఫస్ట్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగుపెట్టింది. ఆశా శైని సెకండ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. థర్డ్ కంటెస్టెంట్ కామనర్ కేటగిరీ నుంచి పవన్ కళ్యాణ్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు. ఫోర్త్ కంటెస్టెంట్ ఇమాన్యుల్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. ఫిఫ్త్ కంటెస్టెంట్ షష్ఠి వర్మ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది. అలాగే కామనర్ కేటగిరీ నుంచి సిక్స్త్ కంటెస్టెంట్ హరీష్ అయితే అదే మాస్క్ మ్యాన్ అయితే హౌస్లోకి వెళ్ళడం జరిగింది. సెవెంత్ కంటెస్టెంట్ భరణి అయితే హౌస్లోకి వెళ్ళాడు. ఇతను హౌస్లోకి వెళ్ళే ముందు స్టేజ్ మీద కొంచెం హంగామా కూడా చేయడం జరిగింది. అదే తనకి ఇంపార్టెంట్ వాల్యుబుల్ అయిన ఒక చైన్ అనేది తీసుకెళ్తానని ఒక బాక్స్ అనేది ఫస్ట్ బాక్స్ అని చెప్పాడు. అందులో ఏ ఐటమ్ ఉందో చెప్పలేదు. సో మీరు కూడా చూసే ఉంటారు. ఏదైనా సరే కొంచెం ఇంట్రెస్టింగ్గానే హౌస్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. ఎయిత్ కంటెస్టెంట్ రీతు చౌదరి హౌస్లోకి వెళ్ళింది. నెక్స్ట్ 9th కంటెస్టెంట్ కామనర్ కేటగిరీ నుంచి డేమన్ పవన్ అయితే వెళ్ళడం జరిగింది. 10th కంటెస్టెంట్ సంజన వెళ్ళింది. 11th కంటెస్టెంట్స్ రాము రాథోడ్ అయితే వెళ్ళాడు. 12th కంటెస్టెంట్ కామనర్ కేటగిరీ నుంచి దమ్ము శ్రీజ అయితే వెళ్ళింది. 13th కంటెస్టెంట్ కమేడియన్ నుంచి సుమంత్ శెట్టి అయితే వెళ్ళాడు. లాస్ట్ రిమైనింగ్ 14 and 15 కంటెస్టెంట్స్ ఇద్దరు కామనర్స్ని పంపించడం జరిగింది. 14 కంటెస్టెంట్ వచ్చేపాటికి ప్రియా, 15th కంటెస్టెంట్ వచ్చేపాటికి ఇంకెవరు మర్యాద మహేషా గారు. వీళ్ళైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాగార్జున గారు ఒకటి చెప్పడం జరిగింది. కామనర్స్ అందరూ కలిసి ఓనర్స్గా అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండడం జరుగుతుంది. అంటే వాళ్ళు మెయిన్ హౌస్లో ఉంటారు. ఇక్కడ మనం మెయిన్ చూసుకుంటే హౌస్ ఒకటే, కాకపోతే బెడ్రూమ్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. మెయిన్ బెడ్రూమ్స్ అలాగే అవుట్ సైడ్ బెడ్రూమ్స్. మెయిన్ బెడ్రూమ్స్ కామనర్స్ అయితే ఉంటారు ఓనర్స్గా. అలాగే అవుట్ సైడ్ మనం చూసుకుంటే అవుట్ సైడ్ బెడ్రూమ్స్ అంటే నార్మల్ బెడ్రూమ్స్లో సెలబ్రిటీస్ ఉంటారు. వీళ్ళని టాలెంట్స్గా అయితే పిలవడం జరుగుతుంది, అంటే రెంటర్స్ అనమాట. సో ఈ విధంగా అయితే కాన్సెప్ట్ అనేది బిగ్ బాస్ అయితే తీసుకురావడం జరిగింది. సో చూద్దాం ఇంకా ఫర్దర్గా ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక ఉంటా. బాయ్ బాయ్ గాయ్స్.